బిగ్ బాస్ కి వెళ్ళాలనుకునేటువంటి సామాన్యులకి మరోసారి గుడ్ న్యూస్. ఒక్క పైసా ఖర్చు లేకుండా బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎంటర్ అవ్వచ్చు. మరి ఈ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి? వాచ్ దిస్ వీడియో. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈ సంవత్సరం బిగ్ బాస్ సీజన్ 10 నిర్వహించడానికి మేకర్స్ అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. గత సీజన్స్ లో అగ్ని పరీక్ష అనేటువంటి కాన్సెప్ట్ సెన్సేషనల్ హిట్ అయింది. ఈ షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చినటువంటి కళ్యాణ్ పడాల ఏకంగా టైటిల్ విన్నర్ గానే నిలిచాడు. డిమన్ పవన్ టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు. మిగిలినటువంటి కంటెస్టెంట్ శ్రీజ అండ్ మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీష్, ప్రియా అండ్ అదేవిధంగా దివ్య వంటి వారు ఈ షోలో బలమైనటువంటి కాంపిటీషన్ అయితే చూపించారు. సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చి టాప్ సెలబ్రిటీలుగా ఇప్పుడు మారిపోయారు. మీరు కూడా అలా సామాన్యులుగా బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎంట్రీ ఇచ్చి మీ తలరాతని మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే త్వరలోనే మొదలు కాబోయేటువంటి అగ్ని పరీక్ష 2కి దరఖాస్తు చేసుకోండి అంటూ కూడా నాగార్జున ఒక వీడియో అయితే రిలీజ్ చేసడం జరిగింది. నిన్నటి నుండి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. జూన్ 20 వరకు, అంటే జూన్ 12 నుంచి వెళ్ళి జూన్ 20 వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. ఈ షోలో పాల్గొనేటువంటి వాళ్ళు బీబీ తెలుగు, జియోహాట్స్టార్.com అని గూగుల్లో కొట్టి వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే అందులో మీ వివరాలను పొందుపరిచి మీ టాలెంట్ కి సంబంధించినటువంటి ఒక 3 నిమిషాల వీడియోని రికార్డ్ చేసి అందులో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి పంపించాలి. ఆ వీడియో సైజు గుర్తుపెట్టుకోండి, 50 MB, అంటే 50 MB మించి ఉండకూడదు. MP4 మరియు మూవ్ ఫార్మాట్ లో ఈ వీడియోని షూట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే పంపించండి. అండ్ మరో వారం రోజులు మాత్రమే ఈ అప్లికేషన్ స్వీకరిస్తారు. అయితే ఈ అప్లికేషన్ కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ టాలెంట్ ని, మీ అదృష్టాన్ని ఒక్కసారి పరీక్షించుకోండి. మీ అదేవిధంగా మరో కళ్యాణ్ పడాల, డిమాన్ పవన్ లాగా అయ్యేటువంటి అవకాశం డెఫినెట్ గా అయితే ఉంటుంది. అయితే లక్షల మంది ఈ అగ్ని పరీక్ష షోలో అప్లై చేసుకుంటారు. అంతమందిలో మనకి అవకాశం ఏముంటుందిలే అనేటువంటి ఈజీగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీకు అదృష్టం కలిసి వచ్చి వాళ్ళ వైపు నుండి ఫోన్ కాల్ రావచ్చు కదా. అండ్ అదే విధంగా అలా అగ్ని పరీక్ష 2లో షోలో పాల్గొని టాస్కులు బాగా ఆడి బిగ్ బి 10 లోకి, ఆ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేటువంటి మంచి పేరు తెచ్చుకుంటే డెఫినెట్ గా ఒక సామాన్యుడు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేటువంటి అరుదైన అవకాశం మీకు డెఫినెట్ గా దక్కొస్తుంది. అయితే ఈ అరుదైనటువంటి అవకాశాన్ని డెఫినెట్ గా వదులుకోకండి అంటూ కూడా చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో కమెంట్ చేస్తున్నారు. చెప్పలేం ఎవరి లెక్క ఎలా ఉంటుందని. అయితే ఇక అగ్ని పరీక్ష నుంచి వచ్చేటువంటి కంటెస్టెంట్లు అద్భుతంగా క్రియేట్ చేయొచ్చని కళ్యాణ్ పడాల అండ్ డిమాండ్ పవన్ నిరూపించిన సంగతి తెలిసిందే. వాళ్ళు కూడా అలా వచ్చిన వాళ్ళే. అగ్ని పరీక్ష నుంచి వచ్చినటువంటి కంటెస్టెంట్లకు, సెలబ్రిటీలకు మధ్య గత సీజన్ లో జరిగినటువంటి పోరు అందరికీ తెలిసిందే. కాబట్టి బిగ్ బాస్ షోకి ఉండేటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాన్యులు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టాలనేటువంటి కోరికతో ఉంటారు. అందుకే గత సీజన్ లోను కామన్ మ్యాన్ కేటగిరీ ఉండేది. బట్ అయితే 9వ సీజన్ నుంచి ఈ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ తీసుకొచ్చారు మేకర్స్. సామాన్యులు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టేటువంటి అవకాశాన్ని బిగ్ బాస్ టీం ఇస్తుంది. కానీ గత సీజన్ లో దాదాపు 20 మందిని తీసుకుంటే చివరకు ఇంట్లో 5-6 మందే వెళ్ళారు. అయితే ఇక వారిలో ఉన్న చివరిలో వరకు నిలబడ్డ కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారంటే పవన్ అండ్ డిమాండ్ పవన్, తర్వాత కళ్యాణ్ పడాల. ఎంత క్రేజ్ దక్కించుకున్నారో మనకు కూడా తెలిసింది. సో అలాంటి ఇప్పుడు అవకాశం కూడా మళ్ళీ ఒకసారి రాబోతుంది. అయితే దీంట్లో చాలా వరకు, అంటే మీ హిడెన్ టాలెంట్ ఏదైతే టాలెంట్ ఉంటుందో డెఫినెట్గా ఆ టాలెంట్ చెప్పి ఆ వీడియోని డెఫినెట్గా ఆ 3 minutes లోపు కనుక రికార్డ్ చేసి వాళ్ళకి ఇంప్రెస్ అయ్యేటువంటి విధంగా ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు అక్కడికి ఇన్వైట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి అండ్ వాళ్ళు పెట్టేటువంటి కండిషన్స్ ఏదైతే ఆ అగ్ని పరీక్షకు సంబంధించినటువంటి ఆ గేమ్ షో ఏదైతే ఉందో దాంట్లో లక్కీగా కనుక పాల్గొంటే మాత్రం ఆబ్వియస్గా గెలిస్తే మాత్రం చెప్పలేం, మేబీ ఈజీగా హౌస్ లోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇది ఒక మంచి అవకాశం అనమాట. అంటే లాస్ట్ సీజన్ ఎవరైతే అప్లై చేసుకొని వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మంచి ఒక పొజిషన్ లో ఉన్నారు. సో ఇప్పుడు కూడా అలానే వస్తుంది. సో సీజన్ 10 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరికంటే 3 season 4 season ఇలాంటివి ఉంటాయి. బట్ 10 నెంబర్ ఉంటుంది కదా. సో ఆ 10 నెంబర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం చాలా పర్టికులర్ నెంబర్. కాబట్టి ఈసారి చాలా కొత్తగా అండ్ ఎక్కువ మందికి అవకాశం ఇచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈసారి గేమ్ షోలో చాలా డిఫరెంట్ గా ఇప్పుడున్న దానికంటే కూడా సరికొత్తగా అటు కామనర్స్ వర్సెస్ దాని తర్వాత సెలబ్రిటీస్ ఏదైతే ఉందో ఈ కైండ్ ఆఫ్ జోనర్లో షోని వాళ్ళు ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మేబీ ఎవరికి ఎలాంటి లక్ కలిసి వస్తుందో డెఫినెట్గా చెప్పలేం. సో అందుకోసమనే ఇన్ కేస్ ఏదైనా అప్లై చేసుకోవాలని ఏమైనా డౌట్ ఉంటే మాత్రం డెఫినెట్గా దాంట్లో మీకు సంబంధించినట్టు ఇందాక మనం చెప్పినటువంటి వీడియో ఉందిగా, దాంట్లో కొంచెం క్లారిటీగా చూస్తే ఆ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరొకసారి బిగ్ బాస్ సీజన్ 10 అంటే నెక్స్ట్ సీజన్ మరి ఉంటుందా ఉండదా తెలియదు, కానీ ఓవరాల్గా మాత్రం
ఈ సీజన్ లో డెఫినెట్ గా కామనర్స్ కి ఈజీగా ఎంట్రీ అయితే దొరుకుతుంది. అట్లీస్ట్ ఒక 5 to 10 మెంబర్స్ వరకు కూడా ఆలోచిస్తున్నట్లు మేకర్స్ తెలుస్తుంది. సో దీంట్లో మరి ఆ లక్ ఎవరు వరిస్తుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. బట్ మీ ఇన్ కేస్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆబ్వియస్ గా అప్లై చేయండి. డెఫినెట్ గా ఈజీగా మీకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మరి బిగ్ బాస్ సీజన్ 10 లోకి కామనర్స్ గా వెళ్ళి సెలబ్రిటీలుగా బయటికి రావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అద్భుత అవకాశం.